వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ మీరు వెనకాల చూడొచ్చు, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కలెక్టరేట్. మనం ప్రజెంట్ ఉన్నది వికారాబాద్ కలెక్టరేట్. ఇది వచ్చేసి మనకు హైవే అనమాట. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ కనెక్టివిటీ ఉంటుంది, అంతేకాకుండా ఇటు తాండూరు అన్ని చేవేళ్ళ అన్నింటి కనెక్టివిటీ కూడా మనకు ఉంటుందన్నమాట. ఇలాంటి హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ 60 ఎకరాల్లో అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి ఈ కలెక్టరేట్ నుంచి జస్ట్ ఈ రూట్లో 2 minutes డ్రైవ్లోనే మనకు ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఇదంతా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇటు చూడొచ్చండి, ఈ విధంగా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ రోడ్ కనెక్టివిటీలో వచ్చే విధంగానే మనకు ప్రాజెక్ట్ ఉంటుంది. కలెక్టరేట్కి అతి దగ్గరలో అండ్ కొంచెం ముందుకెళ్ళగానే పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి ఆనుకొని ఉండే విధంగా చుట్టూ ఇల్లు మధ్యలో ప్రాజెక్ట్ ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాము. వికారాబాద్లో కనుక చూసుకున్నట్టయితే మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వికారాబాదే. మనకి ఇక్కడ కలెక్టరేట్ కానీ, మనకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, మంచి బస్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మన కనెక్టివిటీ పరంగా కూడా అప్పా జంక్షను, మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ, చిలుకూరు, వికారాబాదు, పరిగి, తాండూరు ఇవన్నీ కూడా మన కనెక్టివిటీ ఉండే విధంగా జస్ట్ 1.5 hour లోపే మనం హైదరాబాద్ రీచ్ అయ్యే విధంగా. ఇటు మనకు శంకర్పల్లి కూడా కనెక్టివిటీ వస్తుంది, సంగారెడ్డి కూడా ఈజీగా కనెక్టివిటీ వచ్చే ఏరియా కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి మనం వికారాబాద్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా మనకు హైదరాబాద్ కనెక్టివిటీ నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోనే మనకు వికారాబాద్ ఉంటుంది. ఇటు శంకర్పల్లి పాటి ఈ రోడ్లో నుంచి ఓఆర్ఆర్ 2A కనెక్టివిటీ నుంచి రావచ్చు, లేదు అంటే అప్పా జంక్షన్ ఈ రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ వచ్చే విధంగా మనకు వికారాబాద్ ఉంటుంది. ఇలాంటి ఏరియాలోనే మన ప్రాజెక్ట్ ఉంది. ఒకసారి సైట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఇటు చుట్టూ చూడొచ్చు, ఇది కంప్లీట్గా మనకు వికారాబాద్ సిటీ అనమాట. ఇక్కడ కూడా అతి వేగంగా మనకు వికారాబాద్ సిటీ అయితే డెవలప్మెంట్ అవుతుంది. చుట్టూ హౌజెస్, ఇలాంటి హౌజెస్ మధ్యలో మంచి హిల్ వ్యూ, మంచి లొకేషన్ ఉండే విధంగా పచ్చటి వాతావరణంలో ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ 60 ఎకరాలు ఒక ప్రాజెక్ట్ అయితే మీకు ముందుకు తీసుకొని వచ్చాము. ప్రజెంట్ మనం ఇప్పుడు అదే సైట్లో ఉన్నాము. ఈ సైట్ కనుక చూసుకున్నట్టయితే చుట్టూ హౌజెస్ ఉంటాయి అనమాట. ఇది అన్నీ చూడొచ్చు, అవి మొత్తం హౌజెసే. ఈ హౌజెస్కే కాకుండా ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా మనకు వికారాబాద్లో ఉన్నాయి. అలాంటి విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆనుకొని ఉండే విధంగానే మనకి ఇప్పుడున్న ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకు 60 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. దీన్ని కంప్లీట్గా లగ్జరీగా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇప్పుడే ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి ప్రాజెక్ట్ అవుతుంది. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు రోడ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూడొచ్చు, ఇదంతా సీసీ రోడ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా వెంచర్, చాలా పెద్ద ఎత్తున మనకి వెంచర్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, బెస్ట్ బడ్జెట్లో మనకు వికారాబాద్ సిటీలో ఉండే విధంగా మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకు బెస్ట్గా ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పొచ్చు. మనకి ఇప్పుడు ఏదైతే నేషనల్ బీజాపూర్ హైవే అయితే ఉందో మనకు వికారాబాద్ టచ్ అయ్యే వెళ్తుంది అనమాట. అంతేకాదు వికారాబాద్లో లేని ఫెసిలిటీ అంటూ లేదు. వికారాబాద్లో కనుక చూసుకున్నట్టయితే మనకు కలెక్టరేట్ కానీ, ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అతిపెద్ద బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ విధంగా చాలా డెవలప్మెంట్ హాస్పిటల్స్ పరంగా కానీ, మెడికల్ కాలేజెస్ పరంగా కానీ, ఏ విధంగా చూసుకున్నా కానీ వికారాబాద్ అయితే మంచి వెల్ డెవలప్డ్. మనకు హైదరాబాద్ కనెక్టివిటీ నుంచి కూడా ఈజీగా మనం ఒక 1.5 hour లోపు రీచ్ అయ్యే విధంగా మనకు వికారాబాద్ ఉంటుంది. రేపు ఫ్యూచర్ కనెక్టివిటీ అంతా మనకు మోకిలా, శంకర్పల్లి, నియోపాలిస్ ఏ విధంగా అప్డేట్ చెందిందో శంకర్పల్లి వరకు కూడా మనకు శంకర్పల్లి తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా అంతా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు వికారాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వికారాబాద్లో మనకి ఇక్కడే వికారాబాద్లో కనుక చూసుకున్నట్టయితే అనంతగిరి హిల్స్ కూడా మనకి వికారాబాద్లో చాలా ఫేమస్. ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది, ఒకసారి ఈ డైలాగ్ వినండి. ఈ డైలాగ్ విన్నట్టయితే మీకు వికారాబాద్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలుస్తుంది అనమాట. ఇలా చాలా డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది మనకు వికారాబాద్ కనుక చూసుకున్నట్టయితే. ఇలాంటి వికారాబాద్ సిటీ లోకల్లోనే ఉండే విధంగానైతే మనకి 60 ఎకరాల ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మెయిన్గా మన బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇటు కలెక్టరేట్కి కూడా అన్నింటికి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా చుట్టూ మంచి హౌజెస్ మధ్యలో మనకి ప్రాజెక్ట్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు రోడ్ కనెక్టివిటీ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు అయితే వేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇలాంటి టైంలోనే స్టార్టింగ్ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళు కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.